గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి దివ్యాంగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక శుభవార్తను అందించడం అనేది జరిగింది. ఈరోజు 2026-27 సంవత్సరానికి సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడుతూ ఫైనాన్స్ మినిస్టర్ మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులకు ఉచితంగా రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను అందజేయడం జరుగుతుంది అని ఆయన శాసనసభ ద్వారా ప్రకటించడం అనేది జరిగింది. ఇప్పటికే రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఆపై రెగ్యులర్గా చదువుతున్నటువంటి దివ్యాంగులకు కానివ్వండి, 10వ తరగతి చదివి స్వయం ఉపాధిని కల్పించుకుంటున్నటువంటి దివ్యాంగులకు కానివ్వండి 1800 రెట్రోఫిట్టెడ్ మోటార్ సైకిళ్లను 3 చక్రాల మోటార్ బైక్లను ఉచితంగా పంపిణీ చేయడం అనేది జరిగింది. అయితే వాటికి అదనంగా ఈ ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉచితంగా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ని పంపిణీ చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కాలేజీకి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి సౌకర్యవంతంగా లేకపోవడం వల్ల చాలామంది దివ్యాంగులు ఇంటర్మీడియట్లోనే చదువును నిలుపుదల చేస్తున్నారు అని చెప్పేసి ప్రభుత్వం గ్రహించడం అనేది జరిగింది. దీనిపైన ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదికను పంపించారు అని గతంలోనే మీకు తెలియజేశాను. ఆ నివేదికను బేరీజ్ చేసుకునే ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులు ఎవరైనా కానీ మధ్యలో చదువును మానేయకూడదు, వారు ఉన్నత చదువులు చదువుకోవాలి, ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, వారు మంచి ఉద్యోగాలను పొందాలి. కాబట్టి వారు చదువును నిలుపుదల చేయకుండా ఉండాలంటే రెగ్యులర్గా వారు కాలేజీకి వెళ్ళి రావడానికి ఈ ఉచితంగా రెట్రోఫిట్టెడ్ ఈవీ వెహికల్స్ను, ఎలక్ట్రానిక్ వెహికల్స్ను అందజేయాలని నిర్ణయించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులకు గొప్ప శుభవార్త అని తెలియజేయాలి. అయితే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే విధి విధానాలు ఏంటి, సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్న పూర్తి వివరాలు మనకు తెలియడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం నుంచి ఈ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇచ్చే ఉచిత మోటార్ సైకిళ్లకు సంబంధించిన నోటిఫికేషన్ రాగానే ఆ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీలో అవేర్నెస్ కల్పించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీరు అప్లై చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.